పబ్లిక్ లేరు అంటున్నారు కదా, చూడండి ఎట్లున్నారు జనాలు. అరే కొంచెం ఆలోచించి మాట్లాడాలి. రివ్యూలు పెట్టే ముందు, ఫేక్ రివ్యూలు పెట్టే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి. అందరు అభిమానులు ఉన్నారు, అందరు అభిమానులు సినిమా చూడడానికి వచ్చారు. మెగాస్టార్ అభిమానులు, వాళ్ళ అభిమానులు వేరు కాదు, అందరు కలిసే చూస్తున్నారు. అందరు హ్యాపీగా వెళ్తున్నారు. సినిమా అయిపోయింది, హ్యాపీగా వెళ్తున్నారు. చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో, ఎంత పబ్లిక్ జామ్ అయిపోయిందో చూడండి. పోలీసులు కూడా లాఠీలు పట్టుకొని నిలబడరు, లేడీస్ కూడా నిలబడ్డారు. ఎక్కడ సినిమా థియేటర్ లో ఖాళీ లేవు, హౌస్ఫుల్ కలెక్షన్ తో నడుస్తుంది, దద్దరు వెళ్ళిపోతుంది. చూసారా పోస్టర్లు ఎట్లున్నాయో చూసారా? ఇవన్నీ పోస్టర్లే. అట్నుంచి వస్తున్నారు, ఇటు నుంచి బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు 9:40 షో స్టార్ట్ అవబోతుంది మళ్ళీ సంధ్యాలో 30-70లో. సో ఎంట్రీస్ ఇది అవిలా అంతా అవుట్ అనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా పోలీసులు ఉన్నారు, పోలీసులు ఆధ్వర్యంలో వెళ్తున్నారు. పోలీసులు కూడా మంచి సహకారం అందిస్తున్నారు. చూసారా ఎక్కడ ఏ ఇష్యూ లేదు, అన్ని హౌస్ఫుల్ కలెక్షన్ తో నడుస్తున్నాయి. మళ్ళీ ఇంకో షోకౌట్ కూడా రెడీ అవుతున్నది. అటు నుంచి ఎంట్రీ అవుతున్నారు. చూడండి మెల్లమెల్లగా ఎంట్రీ అవుతున్నారు. టైం ఉంది కాబట్టి మెల్లమెల్లగా వస్తున్నారు. ఇటు నుంచి మాత్రం బయటకు వెళ్ళిపోతున్నారు. రప్ప అన్న డైలాగ్ చూసిన ఆ డైలాగ్ అర్థం చూసుకోండి, మీకు తెలుస్తుంది. సినిమాలో ఎక్కడ ఏ లోపం లేదు, అంత హైలైట్ గా ఉందట. గంగమ్మ జాతర సూపర్ అంట, సెంటిమెంట్ ఓవర్ సెంటిమెంట్ సూపర్ అంటే సూపర్ అంట. హార్ట్ టచింగ్ సెంటిమెంట్ ఉందట. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా సినిమాకి రండి, సినిమా చూసుకోండి, సినిమా చేసుకొని ఎంజాయ్ చేసుకోండి, వెళ్ళిపోండి. మస్తు అంటే మస్తు రచ్చ జరుగుతుంది థియేటర్ లో. ఎక్కడ ఏ ఇష్యూ లేదు. టికెట్ లేవు, ఇచ్చలేరు, దొరకట్లేవు, అయిపోయినాయని చెప్పి అన్ని కావాలని ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసేవాడికి ఒకటే మాట చెప్తున్నారు బై ఫ్యాన్స్ అయితే, ట్రోల్ చేసేవాడికి తోలు తీస్తామంటున్నారు. నిజంగా వీళ్ళ కనుక ఎదురు వస్తే తోలు తీసి అడ్డంగా ఎండగా ఆరేస్తారు. అర్థం చేసుకోండి ఒక్కసారి అభిమానుల హంగామా అనేది ఎట్లుండేది అనేది మీకే ముందు వేస్తుంది. 2000 కోట్లు కాదు, దంగల్ రికార్డులని మొత్తం మంట పెట్టేది. దంగల్ రికార్డులు పొంగల్ వరకు మన పుష్పరాజు ఖచ్చితంగా చూపించేస్తాడు. పుష్పరాజు గురించి తక్కువ అంచనా ఎక్కడ, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ చెప్పిండు. ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నట్టుగా వరల్డ్ వైడ్ తగలబెట్టేస్తాడు అనమాట. ఇది అనమాట రచ్చ. చూసారా ఎక్కడో గాలికి బయట వేసి రోడ్ల మీదకి వెళ్ళి లోపలికి కూడా వచ్చి పడుతున్నాయి పేపర్లు. దిస్ ఇస్ పుష్పరాజు రాజ్యం, పుష్పరాజు రచ్చ. హంగామా చేస్తున్నారు, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.